రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. బుధవారం భూదాన్ పోచంపల్లిలో ముర్ము పర్యటిస్తారు. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రెసిడెంట్ పర్యటన కోసం 3 ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లు వస్తున్నందున భారీ హెలీప్యాడ్ను సిద్ధం చేసింది. 20 స్పెషల్ సెక్యూరిటీ కాన్వాయ్ వాహనాలను నిలిపేందుకు విశాలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. తొలుత టూరిజం పార్కులో భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వినోబా భావే, వెదిరే రామచంద్రారెడ్డిలకు నివాళులు అర్పించి ఫోటో ప్రదర్శనను వీక్షిస్తారు రాష్ట్రపతి ముర్ము. ద్రౌపది ముర్ము రాక కోసం భూదాన్ పోచంపల్లి సిద్ధమైంది. దీనికి సంబంధించేసి 3 హెలిప్యాడ్లను కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేక భద్రతా వలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 28 వాహనాల కాన్వాయ్ ద్వారా ద్రౌపది ముర్ము ఈ ప్రదేశం గుండా భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి టూరిజం పార్కు చేరుకోనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లికి చేరుకున్న తర్వాత అక్కడ 20 వాహనాల కాన్వాయ్ ద్వారా పోచంపల్లిలో ఉన్నటువంటి టూరిజం పార్క్ చేరుకుంటుంది. ఈ టూరిజం పార్కులో ఉన్నటువంటి భూదాన్ ఉద్యమ సృష్టికర్త, అదేవిధంగా మొట్టమొదట భూదాన ఉద్యమం చేసినటువంటి మహనీయులైనటువంటి వినోబా భావే, అదేవిధంగా వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పిస్తారు. ముఖ్యంగా భూదాన్ ఉద్యమానికి అంకురార్పణ జరిగిన ప్రదేశము ఈ యొక్క పోచంపల్లి. 1951 సంవత్సరంలో గాంధేయవాది అయినటువంటి ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత పోచంపల్లి ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ భూస్వామిగా ఉన్నటువంటి వెదిరే రామచంద్రారెడ్డిని భూమిని దానం చేయడం కోరగా దానికి వెంటనే అంగీకరించినటువంటి రామచంద్రారెడ్డి తనకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూమి, ఆ తర్వాత 800 ఎకరాల భూమిని కూడా దానంగా ఇవ్వడం జరిగింది. సో వెదిరే రామచంద్రారెడ్డి ఎప్పుడైతే భూదానం చేశారో ఈ యొక్క పోచంపల్లి అప్పటి నుండి కూడా భూదాన్ పోచంపల్లిగా పిలువబడడం జరిగింది. అదేవిధంగా భూదానం చేసినటువంటి రామచంద్రారెడ్డికి మొట్టమొదటి భూదాన్ అవార్డు కూడా రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ యొక్క భూదానోద్యమానికి అంకురార్పణ జరిగిన ప్రదేశం కాబట్టి ఈ యొక్క భూదాన్ పోచంపల్లి అనేది చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. అందుకోసమే రాష్ట్రపతి వెంటనే భూదాన్ పోచంపల్లి చేరుకున్న తర్వాత ఈ ఉద్యమానికి మూలకర్త, సృష్టికర్త అయినటువంటి వినోబా భావే, అదేవిధంగా భూదానం చేసినటువంటి వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించడానికి రానుండటం జరుగుతుంది.